అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. కొత్తగా కట్టినప్పుడు మనము సాధారణంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. అలాగే పాలు పొంగిస్తూ ఉంటాము. అసలు గృహప్రవేశ సమయంలో పాలు ఎందుకు పొంగిస్తారు? దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? అనే విషయం గురించి ఈ చిన్న వీడియో మీకోసం. కొత్తగా కట్టిన లేదా కొనుక్కున్న గృహంలో ప్రవేశించడాన్ని గృహప్రవేశం చేయడం అంటారు. సాధారణంగా గృహప్రవేశం చేసినప్పుడు వారి కుటుంబ విధి విధానాలు అనుసరించి పాలు పొంగించి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి నైవేద్యం సమర్పించి తమ శక్తి మేరకు భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే కొత్త ఇంటి ప్రవేశంలోనే కాకుండా అద్దె ఇంట్లోకి మారే సందర్భాల్లో కూడా పాలు పొంగించడం అనేది జరుగుతుంది. ఈ పాలు పొంగించడం అనేది ఎందుకు అంటే పాలు పొంగినంతగా ఇల్లు పొంగాలి అనే ఉద్దేశముతో. భారతీయ వాస్తు శాస్త్ర ప్రకారం తూర్పు దిశ చాలా పవిత్రమైనది. పాలు తూర్పు దిశలో పడినప్పుడు శ్రేయస్సుకు సంకేతంగా పరిగణించబడుతూ ఉంటుంది. పాలు పొంగించడం, ప్రవహించడం అనేది సంపద, ఆరోగ్యం మరియు ఆనందంతో నిండిన జీవితాన్ని పొందడానికి ఒక ప్రతీకగా భావిస్తారు. అందుకనే తూర్పు దిశగా పొయ్యి వెలిగించి కొత్త గిన్నెల పాలు అంటే సాధారణంగా ఆవు పాలను ఉపయోగిస్తారు. పోసి కాగాక దించేయడం కాకుండా పాలు పొంగి పొయ్యి చుట్టూ అన్ని పక్కలకు వ్యాపించేలా చేస్తారు. పాలు పొంగినందుగా ఆ ఇంట్లో ఐశ్వర్యం కూడా పొంగాలి అనే భావనతో. ఆ పాలలాగే ఐశ్వర్యం కూడా ఎంత పోయినా పర్వాలేదు, ఇంకా మిగిలే ఉంది అని అనుకునే విధంగా ఉండాలి అనే దానికి సంకేతంగా చెబుతూ ఉంటారు. అంతేకాక పాలు అనేవి స్వచ్ఛమైనవి. ఆవు పాలు, ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆవును దేవతా స్వరూపంగా భావించి ఇంట్లోకి తీసుకొని వస్తారు. ఆ గృహప్రవేశ సమయంలో ఆవు పేడ వేస్తే చాలా మంచిది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆరోగ్యప్రదాయిని అయిన ఆవు పాలను అమృతంగా భావించి పాలు పొంగించి ఆవు నేతితో శుద్ధి చేసిన బియ్యాన్ని ఇంట్లో వారందరూ తలా ఒక చేత్తో కొద్ది కొద్దిగా వేసి ఉడికాక బెల్లం వేసి పరమాన్నం వండి దేవునికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఇంట్లో వాస్తు దోషాలు తొలగి అన్ని వైపులకి వెదజల్లేలా 10 మందికి పంచే విధంగా సిరి సంపదలతో విరాజిల్లుతూ ఉండాలనే భావానికి సంకేతంగా ఆచరించేదే ఈ పాలు పొంగడం అనే సాంప్రదాయము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.